హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో రెండు బంగాళదుంపలతో పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ని చేసుకోవచ్చండి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బంగాళదుంపతో చేసుకునే ఈ స్నాక్ టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ కూడా చూడండి. లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా నేను ఇక్కడ 2 బంగాళదుంపల్ని ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్నానండి. వీటిని ఇలా సగానికి కట్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకోవాలండి. కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలను కంప్లీట్గా చల్లారినాక పైన పొట్టు ఈ విధంగా తీసేసుకోవాలి. పిల్లలకు ఆలు అంటేనే చాలా ఇష్టం కదండి. ఆలుతో స్నాక్ చేసామంటే ఇంకా ఎగిరి గంతేసి మరీ తినేస్తారు. ఇలా మొత్తం పొట్టు తీసేసుకున్నాక వీటిని మనము పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. చూడండి, నేను ఇక్కడ పొట్టు కంప్లీట్గా తీసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా వాడట్లేదండి, మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పూరి పిండి మనకు లూజ్గా దొరుకుతుంది కదా, అది 1 కప్పు వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వామను కొంచెం చేతితో ఇలా నలిపి వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ అనేది ఈ స్నాక్స్కి మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. దీంట్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్దీ అనే చెప్పాలి. అలాగే 1 టేబుల్ స్పూను కసూరి మేతిని ఇలా చేతితో నలిపేసి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ లేదనుకోండి, ఆయిల్ వేడి చేసి వేసుకోండి. ఎందుకంటే మనకు స్నాక్ అనేది క్రిస్పీగా రావడం కోసం బటర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఈ బటర్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ బంగాళదుంపలను ఈ విధంగా తురుముకున్నట్టు వేసుకోవాలి. మనం మామూలుగా అలానే వేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకు ఉండలుగా తగులుతుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకు బంగాళదుంప అనేది స్మూత్గా అయిపోతుంది. అందుకనే దీన్ని కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప తురుము మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోవాలి. మన పిండి కలుపుకోవడానికి దాదాపు బంగాళదుంప తడియే సరిపోతుందండి. ఒకవేళ కలుపుకున్నాక మీకు సరిపోలేదు అంటే మాత్రం కొంచెం వాటర్ ఇలా చేతిలో చల్లుకొని కలుపుకోవాలి. లేదంటే వాటర్ ఎక్కువైపోయి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది ఒకేసారి వేసుకోకండి. ఇలా మొత్తం కలుపుకున్నాక మాత్రమే వాటర్ వేసుకోండి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి బాగా సెట్ అయిపోతుంది. ఇలా బాగా నానిన పిండిని 1 నిమిషం పాటు బాగా నీట్ చేసుకున్నాక కిచెన్ టాప్ పైన ఇలా వేసేసుకొని, మీరు కావాలంటే చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దానిపైన అయినా పర్వాలేదు. నేనైతే దీనిపైనే చేసేస్తున్నాను. కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చేసుకొని మనకు ఈక్వల్ పార్ట్స్ కింద వచ్చేలాగా ఎన్ని ముద్దలు అవుతాయో అన్ని చేసుకోండి. నాకైతే ఇక్కడ 5 ముద్దలు అయ్యాయి. వీటిని రౌండ్స్గా చేసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒక ముద్దను తీసుకొని చేతిలో ఇలా రౌండ్గా మనం పూరి ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకున్నాక కింద పొడిపిండిని చల్లుకొని మనం చపాతీని ఎలా తాల్చుకుంటామో ఆ విధంగానే తాల్చుకోవాలి. మీకు వీలైనంత సన్నగా తాల్చుకోవాలండి. ఎంత సన్నగా తాల్చుకుంటే మనకు అవి అంత క్రిస్పీగా వస్తాయి. మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో సన్నగా తాల్చుకోవాలి. ఇది మైదా కాదు కాబట్టి మనము ఈజీగా తాల్చుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువ వేసుకొని మనకి ఎంత వీలైతే అంత మన చెయ్యి కనిపించేలాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా సన్నగా తాల్చుకోవాలి. ఇలానే మిగతా 4 కూడా చేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 చపాతీల్లాగా చేసేసుకున్నాక కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముందుగా 1 వేసేసుకోవాలి. కింద ఫ్లోర్ పైనే 1 వేసేసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి కంప్లీట్గా. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ తాల్చుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి 5 కూడా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ 4 ముద్దలు అయ్యాయి అనుకోండి, 4 చేసుకున్నా పర్వాలేదు. కొంచెం పెద్ద సైజులో వచ్చిన 4 వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ 5 కంప్లీట్గా వేసుకున్నాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం లావుగా ఉంటుంది కదా, దీన్ని కూడా వీలైనంతగా తాల్చుకోవాలి. మరి సన్నగా తాల్చొద్దండి. 5 వేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా తాల్చుకోవాలి. తాల్చుకొని ఇప్పుడు ఏదైనా ఒక క్యాప్ తీసుకొని అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఇలా క్యాప్తో కట్ చేసుకోండి. మరి పెద్దగా ఉండొద్దండి, ఇలా కొంచెం చిన్నగా ఉంటేనే మనకు చూడడానికి బాగుంటాయి, అలాగే తినడానికి కూడా బాగుంటాయి. కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. బాటిల్ క్యాప్ కానీ ఏదైనా డబ్బా క్యాప్ కానీ తీసుకొని కట్ చేసుకున్నాక మిగిలిన పార్ట్ని ఈ విధంగా తీసేసుకొని దీన్ని మళ్ళీ ముద్దలాగా చేయాలి.
చేసుకొని 2 ఈక్వల్ పార్ట్లా చేసుకొని మనం ఇప్పటివరకు ఎలా చేసామో అలానే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిపైన ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇలా మధ్యలో ఒత్తేసుకోవాలి, జాయింట్ ఊడిపోకుండా మధ్యలోకి ఒత్తేసుకొని ఇలా మడిచేసుకుంటే మనకు మంచి షేప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే మనం ఆయిల్లో వేయగానే అవి ఈజీగా విచ్చుకొని మనకు ఒక డిజైన్గా కనిపిస్తాయి స్నాక్స్. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలోకి ఒత్తేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అంతే, చూడండి, చూస్తుంటేనే అర్థమైపోయింది కదా. ఇలానే మిగతావన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనకు అయిందో లేదో చూడడానికి కొంచెం పిండి వేసి చూడండి. ఎక్కువ హీట్లో ఉండొద్దు. ఇలా కొంచెం హీట్ అయ్యాక మనకు తెలిసిపోతుంది కదా, ఇలా వెంటనే పైకి రావద్దు అనమాట, నురగలాగా ఇలా ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకు క్రిస్పీగా లోపల వరకు ఫ్రై అవ్వగలుగుతాయి. మనం ఒకవేళ ఆయిల్ ఎక్కువ హీట్లో వేసామనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకవు. కాబట్టి ఇలా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్లోకి వచ్చాక క్రిస్పీగా ఉంటాయండి. వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ చల్లారాక క్రిస్పీగా అవుతాయి. పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైంలో తినేటప్పుడు ఇవి పక్కన పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా బిస్కెట్స్తో తిన్నట్టుగా ఉంటుంది. అలాగే పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా గోధుమ పిండితో చేసాము, అలాగే బంగాళాదుంప కాబట్టి చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో. బంగాళాదుంపతో చేసామంటే ఎవ్వరూ నమ్మరండి, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు తినే వాళ్ళకి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.